హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అది కూడా హెల్దీగా అండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకుండా రొటీన్గా చేసే ఉప్మా కాకుండా ఉప్మానే మరికొంచెం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇంట్లో కనుక బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా హెల్దీగా చేసి పెట్టేసేయండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. అలాగే పిల్లలకి అందరికీ కూడా నచ్చేస్తుంది, హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఇలా 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకుంటున్నానండి. రాగి పిండిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి దోరగా వేయించుకోవాలన్నమాట. రాగి పిండిలో ఈ పచ్చి వాసన అనేది పోయి కమ్మటి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఏ కప్పుతో మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదండి, రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వను వేసేసుకుందాం. ఈ రవ్వను కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియంలోనే ఉంచేసి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్పేస్తాను. ఇదే ప్యాన్ని క్లీన్ చేసేసుకొని దానిలోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అలాగే 2 స్పూన్ల వరకు పోపు గింజల్ని, ఒక 2 స్పూన్ల చొప్పున పల్లీలు, జీడిపప్పుల్ని కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మరొక పక్కన 1కి 3 కప్పుల వరకు అంటే 1 కప్పు రాగి పిండికి అలాగే 1 కప్పు రవ్వకి 6 కప్పుల వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ వెజిటబుల్స్లోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకున్నాక ఇవి మరికొంచెం టేస్టీగా ఉండడం కోసం దీనిలోకి టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ని వేసేసుకొని ఇలా ఫ్రై చేసి ఉంచుకున్న రాగి రవ్వ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనకి వాటర్ అనేది కూడా చక్కగా వేడైపోయి ఉంటుంది. వాటర్ని ఒకేసారి కాకుండా రెగ్యులర్గా మనం ఉప్మాకి వాటర్ని వేసుకుంటూ పిండిని ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ చూపించిన విధంగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి. వాటర్ పోసేటప్పుడు స్టవ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వాటర్ని పోస్తూ రవ్వని అందులోకి బాగా మిక్స్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు రవ్వ అనేది ఉండలు కడుతున్నట్లుగా ఉంటే గరిటెతోనే మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఉప్మా అనేది దగ్గరగా వచ్చేసింది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన ఉంచేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఈసారి కనుక మీరు ఉప్మా చేయాలి అనుకునేటప్పుడు ఇలా రాగి ఉప్మాని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. మరి హెల్దీ ఉప్మా కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ బౌల్ మీద ప్లేట్ని ఉంచేసి రివర్స్లో తిప్పామనుకోండి, చూడండి చక్కగా వచ్చేసింది కదా. మరి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.